మరి మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్లో ఉన్నారు. అనగా ప్రభువు సిలువ వేయబడినటువంటి దినముగా భావిస్తూ ప్రతి ఏటా 40 రోజుల పాటు ముందుగానే లెంట్ డేసెస్ని మరి ఆచరిస్తూ ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఈ చివరి 3 దినాలను గతంతో పోలిస్తే కాస్త పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకటానికి క్రైస్తవ సముదాయం, సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి వాటిలో భాగంగా మరి 7 సిలువలో పలికినటువంటి 7 మాటలని వివరించవలసిందిగా కోరారు కనుక సిలువలో యేసు పలికిన 7 మాటల్ని మనకున్న కొద్ది సమయంలో మనం ధ్యానిద్దాం. మరి సమయం 3:20 అవుతుంది కనుక 4 గంటల కల్లా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. రైట్, సంతోషం ప్రియులరా. యేసుక్రీస్తు వారు జీవితంలో పలికిన ప్రతి మాట విలువైనదే. ఆయన కనీసం 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన పరిచర్యలోని ప్రతి మాట జ్ఞానంతో కూడుకున్నదే. అయితే చివరి మాటలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. చివరి మాటలు ఏవి పడితే అవి మాట్లాడరు మనుషులు. సాధారణంగా చనిపోతాము అని అనగా కొంతమంది హాస్పిటల్స్లో జాయిన్ చేస్తారు, మనందరికీ తెలుసు. చివరిగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని హాస్పిటల్ లోపలికి పంపిస్తారు, ఐసీయూ వార్డుకి. అప్పుడు ఆ చావుతో కొట్టుమిట్లాడుతున్న వ్యక్తి చాలా విలువైన మాటలు మాట్లాడతాడు. చాలా బరువైన మాటలు, చాలా విలువైన మాటలు, పైన మాటలు, పొడి మాటలు మాట్లాడు. తిన్నావా, తినలేదా, ఇలాంటివి ఏం అడగరు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తారు. కొంతమంది ఆస్తుల గురించి చాలా రహస్యాలను చెప్తారు తమ పిల్లలకి. మరి కొంతమంది జాగ్రత్తలు చెప్తారు. నా పని అయిపోయింది, మీరు ఇలా ఉండండి, ఇలా కలిసి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం సమీపించిందని చెప్తూ ఉంటారు. ఇలాగా చివరి మాటలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది సాధారణంగా. యేసుక్రీస్తు కూడా చివరిగా ఆయన సిలువలో ఎన్నో పలుకు ఉండొచ్చు, కానీ సువార్తికులు ఒక 7 మనకి రాశారు. 7 సరిగ్గా పలికాడు అంటానికి కూడా మనకి ఆధారం లేదు. చాలా పలికి ఉండొచ్చు ఆయన. ప్రముఖంగా, ప్రధానంగా అక్కడ సువార్తికులు 7 మాటలని పదిలం చేసి మనకి రాతపూర్వకంగా ఇచ్చారు. ఆ మాటల్ని మనం మొదటిగా ధ్యానిద్దాం. రైట్, సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి మొదటి మాట ఒకసారి మీరు అందరూ లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, మై ఫాదర్, తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీరిని క్షమించేయి. ఆయన నోట్లో నుంచి ప్రథమంగా వచ్చిన మాట, సిలువ పైన తొలితగా అతను పలికిన మాట ఏంటంటే క్షమాపణ, క్షమాగుణం. నిజంగా మనం కొన్ని పాటలు అంటూ ఉంటాం. ఎప్పుడైనా మనకి ఎక్కడైనా గొడవ వచ్చినా, ఎవరితోనైనా మనకి పీకల దాకా పగున్నా, మనమనే మాట ఏంటి తెలుసా, చచ్చినా నిన్ను క్షమించండిరా అంటాం. మీరు ఎప్పుడైనా అన్నారా అలాంటి మాట మీ జీవితంలో? చచ్చినా క్షమించను, వాడిని చచ్చినా వదిలేదే లేదు, కొన్ని మాటలు అంటూ ఉంటాం. మనం చచ్చినా క్షమించం అని అంటాం, ఆయన చచ్చిపోతూ క్షమించమని చెప్తున్నాడు. అంత తేడా ఉంది ఆయనకి మనకి. యేసుకి మనకి ఎంత తేడా ఉందంటే, చచ్చినా క్షమించం అని మనం అనేస్తాం క్యాజువల్గా, ఆయన చనిపోతూ క్షమించండి అని చెప్తున్నాడు. అంటే మనకి ఆయనకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా. నాకలోకం అంటే స్వర్గం, నాగలోకం కాదు, మళ్ళా నాకము అంటారు. నాకము అంటే స్వర్గం. నక్కకి స్వర్గానికి, లేదంటే పాతాళానికి, పరదేశుకి, పరలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనపడుతుంది ఆయన మాటల్లో, ఆయనకి మనకి. మనం చచ్చినా క్షమించం అనే మాట దగ్గర నాకు తెలిసి అంత గాఢమైన తప్పిదం ఏమీ చేసి ఉండకపోవచ్చు. నిన్నేమి పొడవటమో,
నీ కుటుంబంలో ఏదో ఎవరినో ఏదో చేయటం ఏం చేసి ఉండకపోవచ్చు, ఏదో చిన్న చిన్న తగాదాలు, వాటికే మనం చాలా ఇదైపోతుంటాం. నన్ను ఇంత మాట అంటావా? మనల్ని తిడితే కూడా పడం కదండి. మనం కొన్ని మాటలు నోరు జారి ఎవరైనా కొన్ని మాటలు అన్నాం అనుకోండి, జీవితంలో వాళ్ళతో పలకం మనం. ఎందుకో తెలియదు. మీ లైఫ్లో ఎప్పుడైనా సంభవిస్తుందేమో చూసుకోండి. మనం ఒక మాట అంటేనే పడలేని స్థితిలో మనం ఉంటే, ఆయన అంటం కాదు, చివరికి కొట్టారు, అంతటితో విడిచిపెట్టలేదు, మరణశిక్ష కూడా విధించాడు ఆ మహానుభావుడికి. కానీ ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని. యేసుక్రీస్తు వారి కాలంలో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి వేసాడండి యేసుక్రీస్తుని అందరూ దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని పిలుస్తున్నారు. ఎవరిని? యేసుని. యేసుకి ఎందుకో ఆ మాట అంత పరిపూర్ణమైన మాటగా అనిపించాల యేసుకి. జాగ్రత్తగా వినాలి. దావీదు కుమారుడు అంటే ఎవరు పెద్దోడైపోతున్నాడు వీళ్ళిద్దరిలో కదా? దావీదు కుమారుడు అంటే పెద్దోడు ఎవరవుతున్నారు? దావీదు అవుతున్నాడు. చిన్నోడు ఎవరవుతున్నాడు? వీళ్ళకి యేసు విలువ అర్థం కాల. అందుకనే మత్తయి సువార్తలో పరిచయులకు చెంప పగలగొట్టి ఒక మాట అంటాడు ఆయన. ఒకసారి అది తీస్తారా మీరు అందరూ? మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని తీయండి. మత్తయి సువార్త, జాగ్రత్తగా వినాలి. వాక్యాలను లేఖనాలను జాగ్రత్తగా ఆలకించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42, 1-2 అక్కడి నుంచి చదువు. 41 నుంచి చదువుదాం. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూచారు. ఎవరు కూడి ఉన్నారట? పరిచయులు. వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఒకటే పని పెట్టుకున్నారు, వాడిని ఎలాగైనా చంపేయాలి. ఇదే వీళ్ళ పనికి. ఇదే ఎవరి పని? ఓ 10 మందికి 4 మంచి మాటలు చెప్పడం ఏమీ లేదు. మామూలుగా చరిత్ర ప్రకారంగా యేసుప్రభు వారు బతుకున్నప్పుడట కనీసం ఒక 7,000 మంది పరిచయులు ఉండొచ్చు అని ఒక అంచనా. ఎన్ని వేల మంది? ఈ 7,000 మంది చేతుల్లోనే లక్షల మంది జుట్లు ఉన్నాయి. జుట్టు అంటే తెలుసుగా మీకు? ఆడి జుట్టు నా చేతిలో ఉందంట అంటే అర్థం ఏంటి? 7,000 మంది పరిచయులు ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది యూదుల జుట్లను తమ చేతుల్లో పెట్టుకున్నారు. అంటే వీళ్ళు కూర్చోమంటే వాళ్ళు కూర్చోవాలి, వీళ్ళు ఉంచోమంటే వాళ్ళు ఉంచోవాలి, లేదంటే వేలేస్తారు సమాజంలో నుంచి. కుల బహిష్కరణలు అంటాం కదా మనం. ఇప్పుడు విన్నారా? మన మధ్య ఎక్కడో ఏదో కులం వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారంటే అందరు కలిసి కుల బహిష్కరణ చేశారట. కుల బహిష్కరణ చేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలవరు, చావులకు పిలవరు, శుభాలకు పిలవరు, అశుభాలకు పిలవరు, బతికుండంగానే మిమ్మల్ని తీసుకెళ్ళి ఊరు అవతల పడేస్తారు. అందుకని వెలివేత అనేది చేసేవాళ్ళు వాళ్ళు. అందుకనే చాలామంది యూదులు యేసుని వెంబడించాలని అనుకున్నా వెంబడించలేకపోయారు. యోహాను సువార్తలో ఉంటుంది, వారు వెలివేయుదురని అని ఉంటుంది అక్కడ. ఇక్కడ పరిచయులు కూడి ఉన్నారట. కూడినప్పుడు యేసుప్రభు వారిని చూశారు. 42వ వచనం చదవండి. 42. క్రీస్తుని గూర్చి మనం సహజంగా బైబిల్ చదివేటప్పుడు ఎలా చదువుతామంటే క్రీస్తుని గురించి అంటే ఆయన తనను గురించి తాను చెప్పుకుంటున్నాడేమో అనుకుంటాం. క్రీస్తు అనేది అది యేసు పేరు కాదు, అది వాస్తవానికి. మనం సహజంగా ఏమంటాం? యేసుక్రీస్తు అనేస్తుంటాం కదా. మీరందరూ ఏమంటారమ్మా? మన ప్రభు పేరు ఏంటంటే మీరు ఏమని చెప్తారు? క్రీస్తు అసలు ఆయన పేరే కాదు, ఆయన పేరు యేసే. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న మన ప్రభు పేరేంటి? యేసే. అసలు ఆయన క్రీస్తు కాదు. 30వ ఏట వరకు కూడా ఆయన యేసనే పిలిచారు. అసలు క్రీస్తు అనే మాట ఆయనకి ఎప్పుడు వినలేదు, ఆయన ఎప్పుడు పలకలేదు కూడా ఆయన విషయంలో. క్రీస్తు ఎవరు అంటే పాత నిబంధన నుండి మిమ్మల్ని కాపాడటానికి ఒక వ్యక్తి వస్తాడు అని చెప్పేవాళ్ళు ప్రవక్తలు. ఆయనకి పెట్టబడిన పేరు క్రీస్తు. అర్థమైందా మీకు? కొద్దిగా మళ్ళీ రెండోసారి చెప్తాను. ఆదామవ్వల దగ్గర నుంచి ప్రవక్తలు మొదలుకొని మీకోసం ఒక వ్యక్తి వస్తాడు, మీకు ఒక వ్యక్తి ఈ లోకానికి రాబోతున్నాడు, మంచి చేస్తాడని చెప్పి యేసుప్రభు పుట్టక ముందు నుంచే మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా. ఆ వస్తాడని ఎదురు చూసే వ్యక్తికి పెట్టిన పేరే క్రీస్తు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే చిరంజీవి ఉన్నాడు, మెగాస్టార్. పేరా బిరుదా? బిరుదు కదా. సూపర్ స్టార్ రజనీకాంత్. ఇతనిలో అతని పేరేంటి, బిరుదేంటి చెప్పండి? రజనీకాంత్ పేరు.
సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, ఇవి ఎలాగో క్రీస్తు అనేది అదొక బిరుదు, అది టైటిల్. స్టార్ అన్నమాట దాని అర్థం. ఏసే ఆ స్టార్, అది మనకు తెలుసు. మన ప్రవక్తలు ఒక స్టార్ వస్తాడు. స్టార్ అంటే క్రీస్తు అంతే. ఒక క్రీస్తు వస్తాడని చెప్పాడే, ఆ క్రీస్తు మన యేసు. కానీ యూదులు దాన్ని నమ్మట్లే. క్రీస్తు నువ్వు కాదంటారు వాళ్ళు. నువ్వు యేసువే. నువ్వెవరు? నువ్వు యేసే. నువ్వు ఎవరు కాదు? క్రీస్తు కాదు. వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ క్రీస్తును గూర్చి మీరేమనుకుంటున్నారు అంటే, పాత నిబంధనలో ఒక వ్యక్తి వస్తాడని చెప్పారు కదా, ఒక స్టార్. ఆ స్టార్ గురించి మీరేమనుకుంటున్నారని అడిగాడు యేసు. ఇక్కడ జాగ్రత్త చదువునా 42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాడు. క్రీస్తు ఎవని కుమారుడు అని అడిగాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు. సర్లేరా, నన్ను పక్కన పెట్టేయండి, నేను క్రీస్తు కాదో తర్వాత సంగతి, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. సరే, ఒక వ్యక్తి వస్తాడని మీరు నమ్ముతున్నారు కదా, నేను కాదని మీ సందేహం అంతే, కానీ ఒక వ్యక్తి వస్తాడైతే మీరు నమ్ముతున్నారు. ఆ వ్యక్తి ఎవని కుమారుడు అని మీరు అనుకుంటున్నారో చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వారు ఆయన దావీదు కుమారుడని చెప్పాను. కరెక్ట్గానే చెప్పారు ఆన్సర్. అంటే సగం కరెక్ట్ అన్నమాట ఇది. ఎంత కరెక్టు? సగం కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని నేను మిమ్మల్ని అడిగా. ఆ వ్యక్తి 6 అడుగుల హైట్ ఉన్నాడు, చాలా తెల్లగా ఉన్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా అతను తెల్లగా ఉన్నాడు అని అన్నారు అనుకోండి, అది కరెక్టా తప్పా? చెప్పాలి. పర్లేదు చెప్పండి. మళ్ళా చెప్పమంటారా ఉదాహరణ? అది సగం కరెక్టే, కానీ సగం కరెక్ట్. మరి ఇంకోటి కూడా చెప్పాలిగా పూర్తి అవ్వాలంటే. ఇంకోటి ఏంది? అది కూడా చెప్తేనే పూర్తి అయిద్దాడు సమాధానం. అర్థమవుతుందా? వీళ్ళు సగమే చెప్తున్నారు సమాధానం, మిగతా సగం చెప్పట్లేదు వీళ్ళు. దానికి యేసు ప్రభు కోపం వచ్చింది. దావీదు కుమారుడని వారు చెప్పిరి. చదవండి. అందుకు ఆయన సరేరా దావీదు కుమారుడే అనుకుందాం కాసేపు. యేసు ఇక అంతే, మీకు అర్థమైంది అంతేగా. మీకు ఎంతవరకు అర్థమైందంటే వచ్చేవాడు దావీదు కుమారుడు, వచ్చేవాడు దావీదు, మీకు ఇంతే అర్థమైంది. అలాగైతే నేను ఒక వాక్యం చూపిస్తా, దానికి సమాధానం చెప్పమని చెప్పాడు. ఏ వాక్యం చూపించాడంటే కీర్తన 110:1 చూపించాడు. అది మీరు ఇక్కడ రాశాడు మత్తయి. కీర్తన 110:1 ఎవరు రాశారో చూడండి ఒకసారి. కీర్తనలకు రండి ఒకసారి. కీర్తనలు 110 ఎవరట కీర్తన రాసింది? దావీదు కదా. రాబోయే మెస్సియా దావీదుకి ఏమవుతాడని సమాజం అనుకుంటుంది? కుమారుడు అవుతాడు అనుకుంటుంది సమాజం. పగిలిపోయే సమాధానం చెప్పాడండి యేసుప్రభు. నాకు తెలిసి ఎవడు ఎంత అద్భుతంగా చెప్పున్నాడు. అప్పుడు యేసుప్రభు తీమన్నాడు. మీలానే అందరు తీస్తున్నారు. వాక్యం తెరిచారు. ఎవరు మాట్లాడుతున్నారని అడిగాడు యేసుప్రభు. దావీదు కీర్తన అదే అని అన్నారు. అప్పుడు దావీదు ఏమన్నాడు చదవండి అన్నాడు. ప్రభువు నా ప్రభువుతో, అంటే దావీదుకి 2 ప్రభువులు ఉన్నారట. ఎంతమంది ప్రభువులు కనపడుతున్నారు మీకు అక్కడ? జాగ్రత్త చదువుతున్నారు. ప్రభువు అక్కడ పెద్ద అక్షరాలతో ఏమైనా ఉన్నాయమ్మ పేర్లు? బోల్డ్ లెటర్స్ అంటారు ఇంగ్లీష్, ఇంతలావు ఉంటాయి. ఏ ప్రభువు ఉంది అక్కడ ఇంతలావుగా? 2 ప్రభువులు అలానే ఉన్నాయా కదా? రైట్. మొదట ప్రభువు అన్నాడే ఆయన యెహోవా. ఎవరైనా? మన తండ్రి. నా ప్రభువు అని 2సారి అంటున్నాడే, అది క్రీస్తు గురించి. యేసు అనే పదం కాసేపు పక్కన పెట్టండి, నేను అదే అంటున్నా. క్రీస్తు ఎవరి గురించి అంటే క్రీస్తుని దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువు అనగా యెహోవా తండ్రి నా ప్రభువుతో అనగా రాబోయే మెస్సియాతో ఇలా అంటున్నాడట. అంటే దావీదు రాబోతున్న క్రీస్తుని, రాబోతున్న స్టార్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు అంటున్నాడు. ప్రభు అంటే ఇప్పుడు ఈయన పెద్దోడా ఆయన పెద్దోడా? దావీదు ఇంకొక ఆయన ప్రభు అంటున్నాడు. అంటే ఇప్పుడు దావీదు పెద్దోడా, అనబడుతున్న ఆ వ్యక్తి పెద్దోడా? ఇప్పుడు మీరు నన్ను అన్న అంటున్నారండి, నేను పెద్దోన్నా మీరు పెద్దోన్నా? ఇప్పుడు నేనే కదా, అంతేనా కదా? పరిచయులు ఏమంటున్నారంటే నువ్వు దావీదు కుమారుడివి, అంటే దావీదు పెద్ద నీకంటే.
యేసు అంటున్నాడు, అలాగైతే దావీదే ప్రభు అన్నాడు కాబట్టి ఆయనే పెద్ద దావీది కంటే అన్నాడు యేసు. వాళ్ళకి మైండ్ పోయింది కాసేపు. అంటే యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను దావీదు కుమారుణ్ణి అనేది అర్ధసత్యం. ఏ సత్యం? సగం నిజం. ఇందాక చెప్పాను తెల్లగా ఉన్నాడని మీరు చెప్పారే, అలాంటి మాటలు పలికాడు. జాగ్రత్తగానండి, మీకు ఇద్దరిని చూపిస్తున్నాను ఇప్పుడు. ఒక వ్యక్తి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడే, ఆ దావీదు యేసు ఇద్దరు పక్క పక్కన పెట్టండి. యేసు ప్రభు చనిపోయేటప్పుడు 7 మాటలు మాట్లాడాడు. దానిలో మొదటి మాట ఏంటి? వీరేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు నువ్వేం చేసే. దావీదు కూడా చచ్చిపోయేటప్పుడు మాటలు మాట్లాడాడు. దావీదు ఏమన్నాడు? రాజుల 2వ గ్రంథం ఏంటి? చచ్చిపోయేటప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటో చూడండి. దావీదు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1కి రండి. ఫస్ట్ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఫస్ట్ రాజుల మొదటి గ్రంథం, క్షమించండి, నాట్ 2 కింగ్స్ బట్ 1 కింగ్స్. రాజుల మొదటి గ్రంథం, రెండోది కాదు మొదటిది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభవచనం. దావీదుకి మరణకాలము సమీపింపగా. నరహంతో కూడా చీపో నరహంతో కూడా అని రాళ్ళు ఇసురుతాడు దావీదు గారి మీదకి. అప్పుడు ఆయన కష్టాల్లో ఉంటాడు కాబట్టి వీడు బతికిపోయాడు. ఆడి గురించి మాట్లాడుతున్నాడు. బహూరీము ఊరు వాడైన షిమి నీ వద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను ఏం చేశాడు? నన్ను శపించాడు. ఎవరు శపించాడు నన్ను? షిమి అనేవాడు నన్ను శపించాడు. నన్ను ఎదుర్కొనుటకై అతను యోర్దాను నది దగ్గర దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేశాను. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాడిని ఏం చేయవలనో అది నీకు తెలియను. వాడి నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగాలి. చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? అరే ఒక నన్ను తిట్టాడురా సొలొమోనా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక నన్ను తిట్టాడురా. అప్పుడు నేను నాన్నేం చేయలేదురా, అడిగి మాట ఇచ్చి నేనేం చేయలేకపోయా. నువ్వు పని చేయి, నీ చచ్చిపోయిన తర్వాత అర్జెంటుగా ఆయన చంపే అన్నాడండి. ఎవరు? దావీదు చివరి మాటలు ఇవి. ఎవరి చివరి మాటలు ఇవి? క్షమించాడా శిక్షించమన్నాడా? శిక్షించమన్నాడు. ఎందుకు? శపించాడనట. మీరు ఆ తర్వాత మీరు బైబిల్ మొత్తం చదివితే తర్వాత వచ్చి కాలమైన కూడా పడతాడు పాపం షిమి. మీరు బైబిల్ చదివితే మీకు తొందరగా డాట్స్ కనెక్ట్ అవుతాయి అసలు నేనేం చెప్తున్నానని. షిమి అనేవాడు ఇప్పుడు దావీదు గారు అనుకోడు, తిమోతి అన్న దావీదు. ఆయన కష్టాల్లో ఉండి వెళ్తున్నాడు. నేను ఆయన తిట్టేసా గబక్కన. పాపం ఆయన ఆ రోజు నన్ను ఏం చేయలేకపోయాడు. ఒకరోజు నేను తప్పు తెలుసుకొని వచ్చి కాలమైన పడ్డా, దావీదు గారి కాలమైన, సార్ క్షమించండి, ఆ రోజు లేదా అనేసరి మిమ్మల్ని పడ్డా, క్షమించాలా? కానీ దావీదు మంచోడేలేండి, నేను కాదనట్లేదు, కానీ అందరికీ కొన్ని బ్యాడ్ యాంగిల్స్ ఉంటాయి. దావీదు ఏం చేశాడు తెలిసి? చచ్చిపోయేటప్పుడు సొలొమోను పిలిచి, నాకు ఆడి శాపం అలానే గుర్తొస్తుందిరా, వాడు అన్న మాటలు అలానే ఉన్నాయిరా, సొలొమోను నువ్వేం చేస్తావో తెలియదు, వాడిని అర్జెంటుగా నువ్వు లేపే అన్నాడండి అని చెప్పి చచ్చిపోయాడు. తర్వాత చచ్చిపోతాడు. మీకు 9వ వచనం చదవండి. 9 ఎంచవద్దు, రక్తముతో సమాధికి దిగాలి అంటే వాడిని మామూలు చావకూడదాడు, పొడిచి చంపాడు. నువ్వు మామూలు రక్తముతో దిగాలటాడు శవం.
రక్తంతో దిగాలంటే రక్తంతో ఎప్పుడు దిగుద్దండి? చంపినట్టు మర్డర్ చేయాలి కదా. ఆ తర్వాత ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పి 11లో తరువాత దావీదు అంటే అయ్యగారు చచ్చిపోక మునుపు కోరుకున్న చివరి కోరిక ఇది. ఏం కోరిక ఇది? చంపేయన్న అనేసాడు. కానీ యేసు అందుకని అన్నాడు, యేసు నేను దావీదుకు కుమారుని కాదో ప్రభువును దావీదుకి. ఎందుకో తెలుసా? దావీదు క్షమాగుణం కనపరచలేకపోయాడు. ఎవరి దగ్గర? షిమి కొట్టాడా, జస్ట్ తిట్టాడా? తిట్టినందుకు క్షమించలేకపోయాడు దావీదు. కానీ యేసుని కొట్టారు, కొట్టటమే కదా చంపేస్తున్నారు ఆయన సిలువ మీద. ఆయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో మనకేం నేర్పిస్తున్నాడో తెలుసా యేసు? ఒరే, ప్రవక్తలందరూ ఒక దగ్గర మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ మీరు చేయకండి. మిమ్మల్ని రక్తంతో ఎందుకు కొంటున్నానో తెలుసా? నేను నా క్షమ మీకు రావాలి. మీరు ఎంతగా క్షమామూర్తులై ఉండాలంటే మిమ్మల్ని చంపేస్తున్న వాళ్ళను కూడా మీరు ఏం చేయగలగాలి? క్షమ. వినటానికి బాగుంటాయి కానీ ప్రాక్టీస్లో మనం ఎంతమంది దాంట్లో సక్సెస్ అవుతున్నామని చెప్పండి. యేసుప్రభు జీవితం అంటే వినటానికి చాలా బాగుంటుందండి. అది మనం చేయాలంటే పురుట్నొప్పులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి మనకి. యేసుప్రభు జీవితం అదే. వినటానికి అందం, చేయటానికి కష్టం. కానీ యేసు వినమని చెప్పలా, చెయ్యమని చెప్పాడు. మరి మీలో ఎంతమంది మీ ఎడల తప్పు చేసిన వాళ్ళని క్షమించగలిగారు? నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఇప్పటికీ క్షమించలేని కొన్ని క్యారెక్టర్స్ మన బ్రెయిన్లో ఉన్నాయేమో చూసుకోండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు నేర్చుకోవాల్సింది అదే. గుడ్ ఫ్రైడే అంటే ఏడవటం కాదు. అయ్యో యేసుప్రభు ఈ టైంలో చనిపోయాడని ఏడుస్తుంటారు, అది కాదు. ఏడవటం కాదు. యేసుప్రభు అప్పుడే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నా నిమిత్తం మీరు వద్దు, ఆడియన్స్కే చెప్పేశాడు. మరి మనకి ఏడవటం కాదు ముఖ్యం. గుడ్ ఫ్రైడే వస్తే సినిమాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఏమేమి వేస్తారు, కరుణామయుడు సినిమాలు వేస్తుంటారు. అవి చూసి వెక్కి వెక్కి ఎడుతుంటారు కొంతమంది. ఏడవటం కాదు గుడ్ ఫ్రైడే అంటే. నువ్వు ఒకటి చేయాలి. నీ పైన ఒక కాడి పెట్టాడు ఆయన, నీ భుజస్కంధాలపైన ఒక భారం పెట్టాడు ఆయన. క్షమా, లోకాన్ని క్షమించడం నేర్చుకోండి అని చెప్పాడు ఆయన. యేసు తొలి మాట, నోరు తెరిచి ఆయన అన్న తొలి మాట క్షమ. అందుకని మనం దావీదు వంటి వారమై ఉండకూడదు అలాంటి విషయాల్లో. దావీదు వంటి వారమే కొన్ని విషయాల్లో ఉండాలి. గొల్లియతుని చంపే దగ్గర దావీదులాగా ఉండాలి. దావీదు చేసిన మంచి కార్యాలు ఉన్న ప్రతి చోట దావీదులాగా ఉండాలి. కానీ క్షమ విషయంలో మనం ఎవరిలాగా ఉండాలి? మన ప్రభు అయిన యేసు తొలి మాట. ఈ తొలి మాట ద్వారా మనం క్షమను నేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. క్షమాగుణం నేర్చుకోండి. రెండో మాటకి ఎక్కడికి వద్దాం? లూకాసు వార్త 23:43. లూకాసు వార్త 23:43. ఇది రెండో మాట. యేసు సిలువ పైన పలికిన రెండో మాట ఏంటి? 23:43 లూకా. ఏంటి ఆ మాట? చదవండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. చిత్రం ఏంటంటే యేసు ప్రభు సిలువ వేసిన వాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. పక్కనున్న దొంగ పొందుకున్నాడు. ఎవరు పొందుకున్నాడు? మీరు యేసు మాటల్లో ఆయన ఉపన్యాసాలు మీరు అన్నీ చదువుతూ ఉంటే మీకు పదం పదే ఆయన నోట్లో నుంచి వస్తుంటుంది. నేడు అన్న పదం. ఏ పదం? మీరు ఎన్నిసార్లు చదువుంటారు నేడు అన్న పదం? జకర్యా దగ్గరికి వెళ్తాడు ఒకసారి, జక్కయాస్ దగ్గరికి వెళ్తాడు ఒకసారి, లూకాసు వార్తలోనే ఉంటుంది. నేడు నీ ఇంటికి, నేడు మొట్టమొదటిసారి సినగోగ్కి వెళ్తాడు, సమాజ మందిరానికి. నేడు ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరును అంటాడు. నేడు ఈ పదం మీకు యేసు ప్రసంగాల్లో ఎక్కువ వినపడుతుంది. ఎందుకో తెలుసా? పాత నిబంధన అంతా భవిష్యత్తులో ఒక వ్యక్తి వస్తాడు,
ఫ్యూచర్లో ఒక వ్యక్తి వస్తాడు, అదిగో అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, అతను ఇలా చేస్తాడు, అదిగో 200 తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, ఇలా అని భవిష్యత్ 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 ఎక్కువ ఉంటుంది. మీకు ఆమోస్ చదివినా, చిన్న ప్రవక్తల గ్రంథాలు చదివినా, యెషయా 61, 66 అధ్యాయాలు చదివినా, మీరు బైబిల్ మొత్తంలో చదవండి. ప్రతి గ్రంథం ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లోని ప్రతి గ్రంథం ముగింపు పాత నిబంధనలో భవిష్యత్తులో ఒక వ్యక్తి వస్తాడు. చదివారు మీరు ఎప్పుడైనా మీకా కానీ ఆమోస్ కానీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకా గ్రంథానికి రండి. మీకా గ్రంథానికి రండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ కోసమే జస్ట్ 7వ అధ్యాయానికి రండి, 19వ వచనం చదండి. ఏం పడతాడట? ఆయన మరలా మన యందు జాలి పడతాడు. అంటే ఇది భవిష్యత్తా? మీకు ఎలా చెప్తా? ఫ్యూచర్ టెన్సా ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాడా? ఏమ్మా, ఏ టెన్స్ అంటారు దీన్ని? వస్తాను అని మీతో అన్నాను అనుకోండి, భవిష్యత్తా వర్తమానం? అది చేస్తాను, వస్తాను, చూద్దాంలే, సరేలే, ఈ మాటలన్నీ ఏంటి? ఇప్పుడు జరిగేవి కావు, తర్వాత. ప్రతి ప్రవక్త ముగింపు కూడా ఇలానే ఉంటుంది, జాలి పడతాడు, వస్తాడు. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. అణిచివేయును అంటే అంత భవిష్యత్ టెన్స్, ఇదంతా ఫ్యూచర్లో జరిగిద్దని చెప్తున్నారు ప్రవక్తలు అందరూ. సరే, ఇంకొక ఉదాహరణ, ఆమోసు గ్రంథానికి రండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11కి రండి. ఆమోస్ అంటే ఎక్కడో కాదు, మళ్ళీ అనవసరం వెనక్కి ఎక్కువ చెప్పమాకండి. మీకాకు ముందు యోనా ఉంటుంది, యోనాకు ముందే ఆమోస్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీకాలో ఉన్నారా? మీకాకు ముందు ఉండేది యోనా, యోనాకు ముందు ఉండేది ఆమోస్. గుడారమును ఆ దినం, ఏ దినం? దట్ డే, నాట్ టుడే. అదే చెప్తున్నాను మీకు, ఆ దినం ఎక్కువ ఉంటాయి. ఆ దినం ఏదో ఆవిడికి తెలియదు. ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఏదోము శేషమును నా నామమును ధరించి అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఈలాగున జరిగించేది యెహోవా వాక్కు ఇదే. నెక్స్ట్ ఏ దినాలట? అవన్నీ ఇలానే ఉంటాయి. ప్రవక్తల గ్రంథాలన్నీ రాబోవు దినములలో ఇలానే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు? 13వ వచనం, రాబోవు దినములలో అంటే ఆమోసు ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాడా, ఫ్యూచర్ టెన్సా? ఫ్యూచరు. ఇప్పుడు ఒకసారి మలాఖీ తీయండి, చాలా ఉన్నాయి కానీ ఎక్కువ చూపించలేను మీకు. మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము, మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు మహాదినం. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్తలందరూ లేదు, ఆ దినమున మరలా కట్టుదుడు, ఆ దినమున ఏలియా, ఆ దినం అంటాడు. అది ఏ దినం ఎవరికి తెలియదు. అందుకని యేసు వచ్చి అంటాడు టుడే, నేడు 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 ఆయన ప్రసంగాలు ఎక్కువ ఉంటుంది. నేడు నేడు ఎందుకంటాడంటే, వాళ్ళందరూ అన్నారే ఆ దినం, అది ఈ దినమే. ఆ దడ్డే ఏదో కాదు, అది టుడే. అంటే ఒక రోజు మీకు రక్షణ వచ్చిందని చెప్పారు కదా వీళ్ళందరూ. ప్రవక్తలందరూ ఏం చెప్పారు? ఆ దినము గురించి మాట్లాడారే. ఆ రక్షణ దినం ఏదో కాదు, నేడు గుడ్ ఫ్రైడే నాడు ఆ రక్షణ దినం. ఇప్పుడు చదవండి మళ్ళీ, అది లూకాసు వార్త 23:43. ఇప్పుడు చదవండి. మీకు నేడు అని ఎందుకు అన్నాడు? నేడని ఎందుకు అనాలి?
నీవు నిశ్చయముగా నాతో పాటు ఉందావంటే అయిపోతుంది. అట్లా నేడు టుడే టుడే హయ్యోమ్ అని ఉంటుంది. హయ్యోమ్ అంటే ఈరోజే. అంటే ఏంటంటే ప్రవక్తలు ప్రవచించినది ఈరోజేరా, ఈ గుడ్ ఫ్రైడే గురించేరా సమస్త ప్రవక్తలు చెప్పింది. ఆ రక్షణ దినం ఇదేరా. అందుకని అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎక్కడుంటారట? పరదైసు. అంటే మనకి యేసుక్రీస్తు వారు రెండవ మాటలో ఒకటి అర్థమవుతుంది. సమస్త ప్రవక్తలు ప్రవచించిన ఆ దినం ఎప్పుడు? నేడు. ఏంటా నేడు? ఆయన పరిచర్యా కాలం అంతా ఆ దినాలంటే ఈ దినాలే. ఇక దొంగని ఎక్కడ పెడుతున్నాడు అన్నాడండి ఆయన? పరదేశులో. అంటే ఒక పెద్ద వరం ఇచ్చాడు ఈ ప్రపంచానికి. ఆ వరం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు మనకు కూడా ఉరిశిక్షల్ని తప్పించుకునే కొన్ని అవకాశాలు ఉంటాయి. మొన్న ఈ మధ్య ఖతార్లో భారతీయులకి ఉరిశిక్ష వేశారు. తెలుసా మీకు? ఖతార్ దేశంలో 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించారు. మొన్న మధ్య పాకిస్తాన్ వాడు కూడా ఉరిశిక్ష విధించారు. మన చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు మనలో కొంతమంది. ఏం పట్టుకోవడానికి? చేపలు పట్టుకోవడానికి ఆ గుజరాత్ తీర ప్రాంతం వెళ్తే ఆ పాకిస్తాన్ బౌండరీకి వెళ్ళిపోయారు, పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళలో మ్యాక్సిమం ఇలాంటి కేసెస్లో క్షమ ఉండదండి. దేశద్రోహ చట్టాలు, వీళ్ళు రా ఏజెంట్లో లేదంటే మొసాద్ ఏజెంట్లు అని చెప్పి వీళ్ళని ఉరి తీసేస్తారు. కానీ చాలా రేర్ కేసులో మాత్రమే విడిపిస్తారు, విడుదల చేస్తారు. అలా ఇక చచ్చిపోయాను అనుకున్నోడికి విడుదల కలిగితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అంతకంటే హ్యాపీయెస్ట్ డే ఇంకేదైనా ఉంటుందా? మానవ ప్రపంచానికి ఆయన విడుదల ఇస్తున్నాడు. ఎప్పుడు? దొంగ ద్వారా. ప్రపంచంలో దొంగలు అంటే నువ్వు ఆయన నమ్మితే, నువ్వు ఆయన నమ్మగలిగితే నీ పాపాలు అన్నీ ఏమి చేయబడతాయి? అంతే కదా. వాస్తవానికి దొంగలు ఎక్కడికి చేరరు? పరలోకానికి చేరరు. దొంగలు, అబద్ధికులు, పెద్దలు ఇష్టం ఉంటుంది మీకు ప్రకటన గ్రంథంలో. కానీ ఇప్పుడు ఈ దొంగ వెళ్తున్నాడు అని అంటే నువ్వు వాడొక చేశాడు. అక్కడ ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్రం మొత్తం చదవని పరిచయ్యులు చెయ్యనిది, ఆయన 3.5 సంవత్సరాల బోధన విని ఒక ఇస్కరియోతు యూదా చెయ్యనిది, ఆయన పరిచర్య జీవితంలో అందరూ విని ఎవరు పాటించనిది ఒకటి వీడు పాటించాడు. ఏం పాటించాడు? యేసే రక్షకుడు. ఎవరు నమ్మలేకపోయారండి? సొంత తమ్ముళ్ళు నమ్మలేకపోయారు. తెలుసా అండి మీకు ఈ విషయం? యేసు ప్రభుని సొంత తమ్ముళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఈయన రక్షకుడు అన్న సంగతిని. యేసు ప్రభుని యోధా గారు అర్థం చేసుకోలేకపోయాడు సొంత గోత్రికుడు ఈయన రక్షకుడు అన్న సంగతిని. కానీ ఎవరు అర్థం చేసుకున్నాడో తెలుసా? వాడికి బైబిల్ ఎప్పుడు చదవాలా, వాడు బైబిల్ ఎప్పుడు, యేసు ప్రభు ప్రసంగాలు ఎప్పుడు. కానీ యేసును చూడంగానే వాడికి ఆయన యందు రక్షణ కనపడింది. అంటే యేసు ఈ సమాజానికి ఒక హింట్ ఇస్తున్నాడు. మీరు నన్ను విశ్వసించగలిగితే మీరు గతంలో ఎన్ని పాపాలైనా చేయనివ్వండి, సమస్తం నుంచి మిమ్మల్ని విడిపించి మీకు రక్షణ ఇవ్వగలిగిన సమర్థుణ్ణి నేను అని చెప్తున్నాడు ఆయన. కొంతమంది అండి ఈ మధ్యకాలంలోనే మా గుంటూరు దగ్గర అంటే మా ఆంధ్రాలో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఏంటంటే బెట్టింగ్ తెలుసు కదా, ఈ ఐపీఎల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. ఇతను సెక్రటేరియట్లో పనిచేస్తాడు. అతను సెక్రటేరియట్లో అతను ఉద్యోగం ఏంటంటే పెన్షను, ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తారు కదా, ముసలోళ్ళకి పెన్షన్ డబ్బులు ఇవ్వాలి. అతను చాలామంది ఉంటారు కదా ఊర్లో ముసలోళ్ళు, ఒక్కొక్కరికి 4-5 వేలు ఎంతో ఉంటుంది. అదంతా ఇవ్వాలంటే 20 లక్షల రూపాయలు అతను ఇవ్వాలి అందరికీ, తలా ఒక 4 వేలు. 20 లక్షలు క్యాష్ గవర్నమెంట్ ఇతనికి ఇస్తుంది, ఇతను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాటిని ఇతను ఏం చేశాడంటే అదేదో సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి 20 లక్షలు తీసుకెళ్ళి ఐపీఎల్ బెట్టింగ్ వేసాడు. ఆ చెన్నై తరపున దేని తరపున వేసాడంటాడు. దరిద్రం బాగోక అది ఇప్పుడే ఓడిపోవటం స్టార్ట్ అయింది. వీడి దరిద్రం అట్టుంది. మనం ఏం చేస్తాం? వీడేమనుకున్నాడంటే 20 లక్షలు బెట్టింగ్లో పెడదాం, 40 వస్తాయి, 20 నేను ఇచ్చుకొని 20 పంచేద్దాం అనుకున్నాడు వీడు. ఏమంటారు చెప్పండి వాళ్ళని? సినిమా ప్రభావాలు. ఆడు చెప్తున్నాడు దానిలో అదేదో సినిమాలో బ్యాంకులో ఎవడో ఒక వ్యక్తి అట్ట ఏదో చేసి బుక్ మొత్తానికి ఏదో సాధించాడట. దాన్ని ఇన్స్పైర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ ఇష్యూని. తీసుకొని 20 లక్షలు ఖర్చు పెట్టేశాడండి. తిప్పి కొడితే 0 మొత్తం పోయినాయి. పిల్లని సంకలో వేసుకొని భార్యని నడి రోడ్లో తీసుకొచ్చి ఫోన్ ఆన్ చేసి ఏడుస్తున్నాడు.
సార్ క్షమించండి సార్, ఈ ఒక్కసారికి సార్ ప్లీజ్ సార్, చచ్చిపోతాం సార్ లేదంటే అని. 20 నిమిషాలేమో ఈ ఒకటే ఏడుపు, ఆ పాప ఏడుస్తుంది, వాళ్ళ భార్య ఏడుస్తుంది. మీరు కనుక కాదంటే మేము ముగ్గురం దూకి చచ్చిపోతాం సార్ విషయం కలిపి, మీరు నాకు సమయం ఇవ్వండి, మాకు పొలాలు ఉన్నాయి, అది ఇది అమ్మి ఏదో ఒకటి చేస్తాను నేను బతిలాడుతున్నాడు. కింద కామెంట్స్లో లేదు చాలామంది, అతన్ని క్షమించండి, ప్రభుత్వం అతన్ని క్షమించాలి, ఏదో తెలియక చేశాడు ఇక నుంచి అలా చేయడం అందరూ లేదు. కింద కామెంట్స్లో అతన్ని క్షమించండి ఎక్కువ అంటున్నారు. అంటే ఒక వ్యక్తి ఇక దిక్కు లేక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం క్షమ అనుగ్రహించింది అనుకోండి, సర్లేరా కొంత టైం అని, ఎలా ఉంటుందండి? ఎంత రిలీఫ్ ఉంటుంది, గుండె ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పు కట్టాల్సినోడు వచ్చినప్పుడు వాడు అప్పుని కోస్తా తర్వాత ఇద్దులే అని అన్నాడంటే ఆ మాట వినగానే చెవికి ఎంత వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. పాపం చేసి సంఖ్యలతో బంధింపబడిన మనందరం నెక్స్ట్ నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక్కసారిగా దిక్కులేని మన జీవితాలకి ఉద్ధరించాడు. క్షమ ఏమిచ్చాడు ఆయన? మనం చేసిన పాపాలకు ఏమనుగ్రహించాడు? క్షమ. మరి ఆ క్షమను ఉపయోగించుకోవాలా లేదా? ఆ క్షమ ఉపయోగించుకోవాలంటే ఒకటి చేయాలి. బహుశా మత్తయి సువార్త తట్టుకుంటా ఈ క్షమ గురించి బాగుంటుంది. ఈ క్షమ గురించి చాలా మంచి వర్ణన ఇస్తాడు ఆయన. మీకు రాత్రిపూట సభలో కూడా వస్తుంది. నిజంగా ఆయన దేనారం అప్పిస్తాడు. ఒకసారి చూడండి ఎక్కడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 32వ వచనం. ఈ క్షమని పొందుకోవాలి అని అంటే యేసు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షమను పొందుకోవాలంటే మనం ఒకటి చేయాలి. ఊరకనే రాదు మళ్ళా క్షమ. మా జాగ్రత్త, నా వైపు చూడండి. యేసు క్షమ ఇచ్చాడు. ఆ క్షమ వర్క్ అవ్వాలి అని అంటే ఒక పని చేయాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం అప్పు తీసుకుంటాం ప్రభుత్వం దగ్గర నుంచి, రుణమాఫీ అని తీసుకుంటాం. ప్రభుత్వం ఏం చేసిద్దంటే రుణాన్ని మాఫీ చేసిద్ది. అది అందరికీ అవ్వదు. వాళ్ళు కొన్ని వర్క్స్ చేయాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, వాళ్ళంటూ కొన్ని గ్రౌండ్ వర్కౌట్ చేయాలి. అప్పుడు వర్కౌట్ చేసినప్పుడే రుణమాఫీ అనేది చెల్లిద్ది వాళ్ళకి. ఇక్కడ చదవండి ఏం చేశాడు. ఈ రుణం చెల్లాలి అంటే క్షమ నీకు సెట్ అవ్వాలంటే మత్తయి సువార్త 18:32కి రండి. అచ్చి అంటే అప్పు అండి. అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలి. నువ్వు అప్పు ఖచ్చితంగా తీర్చాలి. ఎంత అప్పట మళ్ళా? 10,000 తలాంతులంట. ఒక్కో తలాంతు ఎంత కింద చెప్పాడు. ఒక్కో తలాంతు 3,600 అంటే మొత్తం ఎంత అయింది? దాదాపుగా 3,60,00,000. ఎంతండి అప్పు? ఏంటి 3,60,00,000 అప్పు అండి. మీకు ఎవరికైనా ఎంత అప్పు ఉందా? ఇక్కడ ఎవరికైనా ఉందామా? 3 లక్షలకి 30 చెరువులు నీళ్ళు అవుతాం మనం. 3 లక్షల అప్పుకి ఎలా ఉంటుందండి? ఈఎంఐ వాళ్ళు మామూలుగా బాధ కాదండి. అడిది నెల వచ్చిందంటే భయం. రెంట్లు కట్టుకోవాలి. మీ బెంగళూరు మీకు బాగా తెలుసు. ఇక రెంట్లు మామూలుగా ఉండవు కదా. ఇక్కడ ఎంత ఉంటున్నాయమ్మా? మొన్న ఏదో ముంబైకి వెళ్ళానండి. ఆడిల్లు మా బాత్రూమ్ అంత ఉందండి. అది 8,500 అటండి. నిజం, షాక్ అయిపోయాను నేను అసలు. అక్కడే బాత్రూమ్, ఆ బాత్రూమ్ పైన వంటగది. ఇంత ఉంది అది. ఇంత కూడా ఉండదు. ఇది వేదిక అంత కూడా ఉండదు అది. అది 8,600 అంట. మొత్తం 5గురు ఉంటారు ఆ ఇంట్లో. 5గురు బాగా ప్రతి నెల ఎంత డబ్బులు అయిపోతుంటాయి. ఈడు 3,60,00,000 అప్పు అటది. ఈ రోజుల్లోనే చాలా ఎక్కువ. అది ఈ రోజుల్లోనే చాలా ఎక్కువ. ఇక యేసు ప్రభు కాలంలోనైతే అంతే కదండి.
ఆ రోజుల్లో ఈ రోజుల్లో 10 రూపాయలు ఆ రోజుల్లో 100 రూపాయలతో సమానం కదా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మీ అమ్మ నాన్న మీకు? మా నాన్న అయితే ₹1 ఇచ్చేవాడు. మా అక్కకి నాకు అమ్మాయి ఒక పావలా, నేను ఒక పావలా. ఏమీ రావు పావలకు, పాలకోవని ఒకటి వచ్చేది సన్నగా ఇంత ఉంటుంది బెల్ల. అది ఈ రోజుల్లో ₹1 ఇచ్చి పాలకోవ, ఏం పాలకోవ కదా, ఆ పాతికుడు ఆ ₹1 కూడా ఇవ్వడు నీకు తిరిగి, ఇసిరి మొహాన్ని కొడతాడు. ఈరోజు ₹10 లేదండి కనీసం ఏది కొనాలన్నా, ఏ ప్యాకెట్ కొన్నా ₹10, ₹20. గతంలో వెనక్కి వెళ్తూ ఉంటే ₹1 చాలా విలువ. అలాంటిది 3.5 కోట్లు అంటే యేసుప్రభు వారి కాలంలో ఈరోజు అది ఎంత సమానం? 300, 500, 600 కోట్లు వేసుకున్నా పర్వాలేదు, 1,00,000 కోట్లతో సమానం ఈరోజు. అది అంత అప్పోడు ఉన్నాడట. ఇప్పుడు యేసు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్ని. కానీ ఇప్పుడు ఈడు ఒక దరిద్రపు కొట్టు పనిచేశాడు. ఇప్పుడు వాడు ఏం పని చేశాడో చూడండి. 26 చదవండి. కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతా చెల్లిస్తా. ఇడు అన్నాడు, అయ్యా 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 అయ్యా, ఆ 3 కోట్లు ఏదో ఒకటి చేసి నా కిడ్నీలో గుండో ఏదో ఒకటి అమ్మి నీ డబ్బులు నీకు ఇస్తానయ్యా అని చెప్పి వాడి భార్య పిల్లలు అందరూ కలిసి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అర్థమవుతుందా? ఇంతకు అక్కడ పడినోడు ఎవరో కదా, మనమే. అనుక్షణం మనం పడే బాధ గురించి చెప్తున్నాడు అక్కడ ఆయన. పాపం చేసి మనం అప్పు ఉన్నాం దేవుడికి. మనం దేవుడికి అప్పు ఎలా ఉన్నామని అంటే, నువ్వు చేసిన ప్రతి పాపం ఆయనకు నువ్వు అప్పే. చదువు ఇంకా. ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి పాపం కోట్ల ఎవడైనా క్షమిస్తాడండి అసలు, చెప్పండి మీరు. ఏంటి మీరు చాలామంది దగ్గర అప్పు తీసుకొని ఉంటారు కదా, తీసుకున్నారా మీరు ఎవరి దగ్గర అప్పు? ఎందుకు తీసుకోం? ఖచ్చితంగా తీసుకొని ఉంటాం. అప్పు తీర్చకపోతే ఎన్ని బూతులు తిడతాడు, ఎలా ఫోన్ చేస్తాడు, ఇది ఎట్ట రచ్చ చేస్తాడు ఆలోచించండి ఒకసారి మీరు. మొన్న మా వీధిలో ఎంత తీసుకున్నాడో మనకి తెలీదు, పెద్దగా పొద్దున్నే అరుపులు వినపడతాయండి నా బెడ్రూమ్లోకి. గొడవ పడుతున్నట్టు, మన ఆడవాళ్ళ కేకలు వినపడుతుంటే పొద్దున్నే లేచారు ఇంటికి. ఏంట్రా అంటే, అప్పిచ్చినోడు వచ్చాడు. ఎంత ఇచ్చాడో మనకు తెలీదు. ఆడావిని బయటికి లాగి, అదే ఇదే నీ బతుకెంత ఎవడు తీసుకోమన్నాడు కట్టలేనప్పుడని ఆవిడ బండి కింద పడేసి, ఇంట్లో వస్తువులన్నీ బయటికి లాగి, ఇంట్లో ఉంటాయి కదా వస్తువులు కూడా అన్నీ బయటికి లాగి ఇసిరి పడేసి జుట్టు పట్టుకొని రచ్చ చేసాడండి. అంటే తర్వాత ఇస్తామయ్యా అని కాళ్ళు ఏళ్ళ పట్టుకున్న ఒప్పుకోరు. కానీ ఇక్కడట ఈ వ్యక్తి అట క్షమించేశాడట పూర్తిగా. నువ్వు నాకు ₹1 కూడా కట్టనవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. క్షమించాడా? క్షమించాడు. వీడేం చేశాడో చూడండి ఇప్పుడు. క్షమించాడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి, ఈడు క్షమ పొందుకున్నాడు. ఈడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు, తలాంతులు కూడా కాదు, దేనారం, అడుక్కునేవాడు గీక్కునేవాడు తోడు అంటారు కదా. ఈడే ఆడి దగ్గర అప్పు తీసుకుంటే ఈడి దగ్గర ఇంకోటి అప్పు తీసుకున్నాడు. ఆడు ₹50 తీసుకున్నాడు వాడు. ఇప్పుడు వీడికి ₹3,60,00,000 అప్పు పైనుంచి క్షమ వచ్చినప్పుడు వీడు ₹50 ఏం చేయాలి? అసలు కళ్ళకద్దుకొని ఆడికి దండం పెట్టి నువ్వు వెళ్ళిపోరా అర్జెంటుగా అని చెప్పాలి ఇక్కడి నుంచి. వీడేం చేశాడు తెలుసా? ఆడింటికి వెళ్ళి ఆడిని బెదిరిస్తున్నాడు, నాకు ₹50 ఇస్తావా ఇవా అని. ఈ విషయం యేసుప్రభువుకి తెలిసింది ఇప్పుడు. అంటే మీకు జాగ్రత్తగా నాడు, క్షమ యేసు ఇస్తాడు. అది నువ్వు పొందుకోవాలి అనంటే నువ్వు నీ పొరుగుని క్షమించాలి. ఇక్కడ అదే టార్గెట్. యేసు చెప్తుంది అదే. చదవండి, ఇంకేమన్నాడు చదవండి. తన తోడి దాసులలో ఒకరిని చూచి
సంకలు గుర్తుకున్నాడు, పక్కనోడికి మాత్రం క్షమివ్వలేకపోతున్నాడు. వీడు గొంతు పట్టుకున్నట, నీవు వచ్చి ఉన్నది చెల్లింపమనెను, అందుకు వాడి తోణిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నేను వీడేసిన డైలాగే పాపం ఆడేసాడు ఒకప్పుడు అని అన్నాడు. నీకు చెల్లించదురని వాడితో అనను వేడుకొనను కానీ వాడు క్షమించలేకపోతున్నాడు అని చెప్పారు. అప్పుడు చదవండి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, ఛీ ఏం మనిషి రాసలు నువ్వు, నీకు బుద్ధి ఉందా? కోటింగ్ మీద కోటింగ్ ఇచ్చాడు. ఆ పోయినప్పు తిరిగి వచ్చింది ఈ దరిద్రుడి మీదకి మళ్ళా. దీన్నే అంటారు కదిలించుకొని కొట్టించుకోవటం అంటే ఇదే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుని సిలువేసినప్పుడు దొంగకి ఎందుకు క్షమ దొరికిందో తెలుసా? దాన్ని అతను హృదయానుసారంగా యాక్సెప్ట్ చేశాడు. కానీ రోమీలు ఏం చేశాడో తెలుసా? దాన్ని తిరస్కరించారు ఆ క్షమని. అందుకనే 77లో జీవితాలని సర్వనాశనం అయిపోయినాయి వాళ్ళ. యేసు రెండో మాటలోని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎవరైతే మీరు ఉంటారో, నా క్షమ మీకు పొందుకోవాలి అనుకుంటే, నా క్షమ మీకు వర్తించాలి అనుకుంటే, మీరు మీ పొరుగువాడిని ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. అది రెండవ మాటలోని పరమార్థం. మూడో మాటకి రండి ఒకసారి. మళ్ళీ మనం ఒకసారి మీ బైబిల్స్ని తెరచి మూడో మాట చదవండి ఒకసారి. మూడో మాట వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంటాడు ఆయన. 46వ వచనం. మనం ఎక్కడున్నాం? లూక్లో ఉన్నాం కదా, కానీ జాన్లోకి వెళ్దాం ఇప్పుడు. మూడో మాట యోహాన్లో ఉంటుంది. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. మీరు సహకరిస్తే తొందరగా అయిపోతుంది. ఇప్పుడే 4 అయిపోయింది. 2 మాటలకే 4 అయిపోయింది. తిన్నారా? బానే నిద్ర వస్తుందంటే వదిలేస్తా. రైట్, చదవండి. మంచి ఆసక్తి. ఇక నుంచి నీ కొడుకు ఎవరున్నారంటే ఇదిగో యోహాన్. ఇంకా అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగోరా మీ అమ్మ, ఇదిగో మీ అమ్మ ఎవరికి నుంచి? మరియా. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన, శిలువ మరణం 2 వేరు వేరు కుటుంబాలని ఒకటి చేస్తుంది. ఏం చేస్తుంది? మరియమ్మ వేరు, ఈవిడ కుటుంబం వేరు. యోహాను వేరు, ఆయన కుటుంబం వేరు. వాస్తవానికి యోహాను తల్లి ఎవరు? సలోమి. జబదయి సలోమి. జబదయి నాన్న. ఒకరోజు ఆవిడ వచ్చింది, మీకు గుర్తుంది, యేసుప్రభు దగ్గరికి వచ్చి నా 2 కొడుకులు ఒకని కుడివైపు ఒకని ఎడవైపు పెట్టమని చెప్పిద్ది. సలోమి ఆవిడ పేరు. కానీ ఇక్కడి నుంచి యోహాను తల్లి సలోమి కాదు. ఇక నుంచి మరియ కొడుకు యోదా, యోసేపు, యాకోబులు కారు. అక్కడి నుంచి ఈవిడ్ని బయటికి పిక్ చేశాడు, ఇక్కడి నుంచి ఇతన్ని బయటికి లాడి వీళ్ళిద్దరిని ఒకటి చేస్తున్నాడు. అంటే శిలువ ద్వారా ఏం జరుగుతుందంటే వేరు వేరు కుటుంబాలు ఏక కుటుంబంగా నిర్మింపబడబోతున్నాయి. దేని ద్వారా? ఈరోజు మీరు అందరు ఉన్నారు. మీ అందరినీ నేను తమ్ముడు, చెల్లి అంటానా? వాస్తవానికి నాకు మీకేమన్నా ఒక తల్లి కనిందా? మనందరినీ కనిందా అమ్మ? మీరు నన్ను చాలామంది ప్రేమగా అన్న అంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. నేనేమన్నా మీ తల్లికి పుట్టానా? చెప్పాలి.
ఒక దగ్గర కలిసి ఏమన్నా పెరిగామా మనందరం? ఒక పల్లెల్లో ఏమన్నా తిన్నామా? ఒక మంచం మీద ఏమన్నా ఆడుకుంటూ మన ఇద్దరం బ్రతికామా? లేదే. మరి మీరు నాకు చెల్లి ఎలాగయ్యారు, నేను మీకు అన్న ఎలాగయ్యాను? ఎక్కడ మరి ఏం కలుపుతుంది, ఏడ కలుస్తుంది మన ఇద్దరికి బంధం? తల్లి దగ్గర బంధం కలవాలా? ఇంటి పక్కన ఇంటి వెనక వాళ్ళం కూడా మన ఇద్దరం కాదు. మరి ఎలా చెప్పండి? సంఘములో క్రీస్తు ద్వారా నాకు మిమ్మల్ని చెల్లెలని చేశారు, నన్ను మీకు అన్నం చేశాడు. తిమోతి అన్న, ఇక్కడ అన్న 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 తమ్ముడు చెల్లి, ఇయే కదండి ఇక్కడ తిరిగాయని ఏ పదాలు తిరుగుతుంటాయి చెప్పండి మన మధ్య? ఒకరినొకళ్ళు మీరు కూడా పలకరించుకునేటప్పుడు ఏమని పలకరించుకుంటారు? అన్నా బాగున్నారా, ఎలా ఉన్నారన్న, చాలా రోజులైంది. తమ్ముడు బాగున్నాను తమ్ముడు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళిద్దరి మధ్య బాండింగ్? యేసు వేరు కుటుంబాలను ఒక దగ్గరికి చేరుస్తున్నాడు ఆయన. రాత్రికి రండి, రాత్రి సభలో ఎలా చేరుస్తాడో మాట్లాడుకుందాం, రైట్? మూడవ మాట పరమార్థం ఏంటంటే వేరు కుటుంబాలని తన శిలువ ద్వారా ఏక కుటుంబంగా మారుస్తున్నాడు. ఎవరు? ప్రభు. ఇంకొక మాట చూద్దాం, నాలుగో మాట మత్తయి సువార్త 27:46. అంటే ఒక్కొక్క దానికి చాలా పెద్ద వ్యాఖ్యానం చేయొచ్చు, ఎక్కువగా మాట్లాడవచ్చు విస్తరించి, కానీ సమయం లేదు కనుక నేను బ్రీఫ్గా అలా పై చెప్పేసుకుని వెళ్ళిపోతాను, రైట్? మత్తయి సువార్త 27:46. విడిచిపెట్టేశాడట తండ్రి. ఎందుకు విడిచిపెట్టాడంటే యేసు అప్పటికే మన పాప భారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు సెలవు లేనిదే దేవుడు చేపట్టుకుంటే ఏ మనిషి ప్రాణాన్ని ఎవడు తీలేడు. ఇప్పుడు యేసు తన భుజాల మీద ఏం భారం పెట్టుకున్నాడు చెప్పాలి? మనందరి పాపాలకు గాను కదా, మనందరి పాపాలను ఆయన భుజం మీద మోసుకొని కదా సిలువకి ఎక్కింది. ఆయన సిలువను మోసాడు అంటే అర్థం ఏంటంటే మన పాపమే ఆ సిలువ. ఏంటా సిలువ? మన పాపమే ఆ సిలువ. ఆ సిలువను ఆయన మోస్తూ మన పాపాన్ని మోస్తూ ఉన్నాడు కనుక దేవుడు పాపి చెయ్యి పట్టుకోడు. ఎవరు చెయ్యి పట్టుకోడు? పాపానికి దేవుడికి సంబంధం ఉండదు. ఆయన కళ్ళట నిష్కలంకమైనవట, పాపం ఆయనని మరుగ చేస్తుందట. ఇప్పుడు యేసు భుజముల మీద పాప భారం ఉంది అని అంటే ఏం జరిగిద్ది? దేవుడు విడిచిపెట్టేస్తాడు. మరి నీ కోసం నా కోసం యేసు చెయ్యిని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అంటే యేసు ఏం చెప్తున్నాడంటే పాపం చేస్తే దేవుడు వానితో ఉండడు. అంతెందుకు, నన్నే చూడండి, నేనే పాపం భుజాన మోసుకున్నాను, దేవుడు నన్ను కూడా ఏం చేశాడు? చెయ్యి విడిచిపెట్టేశాడు. మీరైనా అంతే. నేను ఇంకా ప్రియకుమారుడిని ఆయనకి. యేసుప్రభు ఏ కుమారుడట? ఇదిగో నా ప్రియకుమారున్నైనా నా చెయ్యి విడిచిపెట్టేశాడు పాప భారం నా పైన ఉంటే. మరి మీ పరిస్థితి ఏంటి? పాపం అనే ఆ భారాన్ని మీరందరూ తప్పెట్ల మీద మోస్తుంటే, బొచ్చెల్లో మోస్తుంటే మీకు దేవుడు ఎలా తోడుంటాడు? దేవుడు పాపాన్ని సహించేవాడు కాడు అని చెప్పేస్తున్నాడు ఆయన 5వ మాట ద్వారా. 6వ మాటకు వచ్చేసేయండి. 5వ మాటకు రండి ఇప్పుడు ఒకసారి. 4 మాటలు అయిపోయినాయి, 5వ మాటకు రండి. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైపోయింది. దాని అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ నేను డబ్బులు పే చేశానని అర్థం. అప్పుడప్పుడు మనం మార్కెట్కి వెళ్తుంటాం, స్టోర్స్కి. అంతెందుకు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఎక్కువ అనుభవం. కొన్నిసార్లు అర్జెంటుగా ఏదో ఒకటి మర్చిపోయి వస్తాను నేను తెలియకుండా. ఓ టీషర్టో ఒక సూటో ఏదో ఒకటి మర్చిపోయి వస్తా బై మిస్టేక్. మొన్న ఊరి పేరు ఎందుకులే కానీ మొన్న నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఇలానే మర్చిపోయా. తీసుకున్నా, నాకు అర్జెంట్ కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటే టకటక తీసుకొని తమ్ముడికి ఇచ్చి ఈ లోపల బిల్లు వేయించినాను. బాదం పప్పు ఉంటే తీసుకుందామని వెళ్తుంటే బట్టలు తీసేసుకున్నాడు. నేను పర్స్ తీసి పే చేస్తుంటే సార్ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పాడు. ఆల్రెడీ పెయిడ్ ఏందండి, నేను ఇప్పుడే కదా తీసుకుందన్న. మా వాడేమో ఏం ఎరగనట్టు అటు నుంచి నడాడు.
అరే పే చేసావా తమ్ముడు అన్న. అదేం లేదన్న వచ్చేసాను అంటే లేదురా పే చేశాను ఆయన అంటే తీసుకోవట్లే సార్ ఆల్రెడీ పేడ్ అంటాడు. ఆయనేమో హిందీ మా నార్త్ ఇండియా కదా, అతనే హిందీ. నేను ఇస్తుంటే సార్ అతనికి వెనక్కి పే చేసేసేయండి నేను అమౌంట్ ఇస్తాను నేను కదా తీసుకుందంటే లేదు సార్ మా ఆల్రెడీ ఫోన్పే అయిపోయింది సార్, ఇంకా ఆ ఛాన్స్ లేదు సార్, పెయిడ్ సార్ ఆల్రెడీ పెయిడ్ సార్ అని చెప్తున్నాడు అతను. అంటే నేను కట్టాల్సిన ఆ పన్నుని నేను కట్టాల్సినటువంటి ఆ డబ్బుని నా ప్లేస్లో ఎవరు కట్టేశారు? అదే పెయిడ్ ఇన్ ఫుల్. గ్రీక్లో కరెక్ట్గా మీకు ఇదే ఉంటుంది, టెటిలాన్ అంటే ఏంటంటే పెయిడ్. దాని తెలుగులో సమాప్తం అని వేశారు, కానీ మీకు మొత్తం పే చేసేసాను నేను. ఇక మీ మీదకి ఏ భారం లేదు, ఇక నుంచి మీరు చేయకుండా ఉంటే చాలు. దేవుడిచ్చిన అదృష్టం. క్రైస్తవ్యం చాలామందికి అర్థం కాలేదండి. క్రైస్తవ్యం చాలామందికి అర్థం కాలేదు. ఏమనుకుంటారంటే ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకి దేవుడు క్షమించేస్తాడు. ఇది కాదు క్రైస్తవ్యం చెప్తుంది. ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు అన్నది కాదు క్రైస్తవ్యం చేసిని. ఎన్ని పాపాలు గతంలో చేస్తే వాటిని క్షమించి ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు జీవితకాలం చేసుకుంటా పోతే వర్తించదు ఈ క్షమ. వర్తించిద్దా? ఇప్పుడు వేశ్య అండి మొదటిసారి వచ్చింది కాబట్టి యేసుప్రభు అడ్డుకొని రాళ్ళు కొట్టకండిరా మీరు అందరూ పాపం చేశారు కదా అన్నాడు యోహాను సువార్త 8లో. అదే ఈవిడ 4-5 సార్లు అలానే మళ్ళీ పట్టుబడి మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వస్తే ఇదే మాట అనుకుంటా పోతాడు ఆయన. అర్జెంటుగా ముందు రాయేయండిరా దీని మీద అంటాడు. క్షమ ఎన్నిసార్లు? ఒకసారి. ఏదైనా తప్పేదైనా ఇప్పుడు ఉరి శిక్షకు తగిన పాపం నువ్వు చేసావు, రాష్ట్రపతి ఒకసారి నీకు క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు, మరలా రెండోసారి మళ్ళీ ఇలాంటి కేసులోనే నువ్వు బుక్ అయ్యావు అనుకోండి, మళ్ళీ నీకు క్షమ విధిస్తాడా? సస్సేమిరా విధించడం. క్రైస్తవ్యం ఏంటంటే గత పాపాలకు విమోచన. ఒక మాటలో చెప్పాలండి, ఏ పాపాలకు? గత పాపాలకు విమోచన, అంతేగాని భవిష్యత్ పాపాలకు భరోసా కాదు. క్రైస్తవ్యం భవిష్యత్ పాపాలకు భరోసా కాదు, గత పాపాల విమోచన. రెండిటికి తేడా ఉంది. ఈరోజు యేసు ఇక్కడ చేసింది అదే. ఏం చేశాడు? గత పాపాలకు విమోచన ఇస్తున్నాడు మనందరికీ. ఆ విమోచించేటువంటి క్రమంలో ఆయన ఏమన్నాడట? చదవండి, ఏలి చదవండి. అది అయిపోయింది కదా. ఎన్నో మాటలకు వచ్చాం మనం. 5వ మాట ఏం కొన్నాడట? దప్పిక. మరి ఈయన దగ్గర ఉన్న పరిశుద్ధత మనకిచ్చేస్తే, ఆయన ధరించిన పరిశుద్ధతను ఆయన మనకిస్తే, మరి ఆయన దగ్గర ఏమైపోయింది? ఇప్పుడు ఆయన తన జీవాన్ని మనకిచ్చాడండి. ఎవరి జీవాన్ని మనకిచ్చాడు? నా జీవమును మీకు ఇచ్చుచున్నాడు అన్నాడు ఆయన. ఎవరి జీవం? ఈరోజు మనందరం బ్రతికున్న జీవం ఎవరి జీవం? మరి ఆయన జీవం ఖాళీ అయిపోతే మరి ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు నేను వాటర్ బాటిల్ ఉంది, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది. మీరు ఎవరైనా వచ్చి అన్న నాకు అర్జెంటుగా వాటర్ అవుతుంది ప్లీజ్ అన్న ఇవ్వమంటే మీకు ఇచ్చేసే వాటర్ బాటిల్ ఖాళీ చేసేసారు మీరు. నాకు ఇప్పుడు దప్పికైనప్పుడు నా సంగతి ఏంటి? నాకు లేవుగా. మీకోసం ఇప్పుడు నేనేమవ్వాల్సి వచ్చింది? నేను దప్పిక కొనాల్సి వచ్చింది. ఎవరి కోసం? మీకోసం. యేసు మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. సో ఇప్పుడు ఆ పాప భారం ఈ పరిశుద్ధత నీకు ట్రాన్స్ఫర్ చేయటం మూలాన ఆయనకేమొచ్చిందో తెలుసా? ఆయనకి ఇప్పుడు దప్పిక. అసలు దప్పిక లేనివాడు ఆయన. మీ అందరికీ తెలుసు. జీవజలాన్ని ఇస్తానన్నాడు ఆయన. నన్ను నమ్ముకొని వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారును అంటాడు ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయం. కానీ ఇప్పుడు ఆయన ఏం పొందాల్సి వచ్చింది? దప్పిక. ఆ దప్పిక ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తమే. ఆ దప్పిక అంటే ఈ సిలువ శిక్ష మీకోసమే, నా ఈ కష్టాలు పాట్లు నా వల్ల వచ్చినవి కావు మీకోసమే అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు మనకు అక్కడ. చదవండి నెక్స్ట్ మాట, 6వ మాట, యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని ఏమైపోయిందట? సమాప్తం. ఏమి సమాప్తం? చిరక పుచ్చుకున్నాడట. చిరక అంటే ఆ రోజుల్లో ఈ రోమా సైనికులు ఏం చేస్తారంటే యుద్ధాల్లో ఉంటారు కదా, కత్తులు తిప్పి రెక్కలని నొప్పులు పుట్టి రాత్రిపూట తాగటానికి వైన్ పెట్టుకుంటారు. చిరక సోర్ అంటారు దీన్ని. అంటే పుల్లగా ఉంటుంది అది. తాగితే కొద్దిగా తొందరగా కాస్త మత్తు వచ్చి వెంటనే నిద్రపోతారు వాళ్ళు. ఇప్పటికీ కూడా చూడండి, మన మిలిటరీ వాళ్ళకు కూడా మిలిటరీ స్టాక్ అంటారు దాన్ని, తెలుసా మీకు? చాలా కాస్ట్ ఎక్కువ అది. ఇప్పుడు మన భారతదేశం ఆర్మీ పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా రాత్రిపూట ఇంత పెగ్గిస్తారు మందు. ఎందుకు? త్వరగా ఆ నొప్పుల బాధ నుంచి త్వరగా మత్తులోకి వెళ్ళిపోవటానికి. అంటే ఈ రోజుల్లో అంటే అంత కల్మషం అయిపోయింది. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కాస్త గ్రేప్ వైన్ పక్కన పెట్టుకునేవాళ్ళు తాగటానికి వాళ్ళు అనుకూలంగా. ఆయన దప్పిక అనుతున్నప్పుడు రూల్స్ ప్రకారంగా నీళ్ళు ఇవ్వకూడదు.
సో అందుకని చెప్పి చిరకలో ముంచి ఆయనకి ఇచ్చారు. ఆ దప్పిక గొనుచున్నప్పుడు ఇచ్చారు. చదవనా, వచ్చాడు, తీసుకెళ్ళాడా? ఎవరిని తీసుకెళ్ళాడు? ముందు ప్రతినిధిగా మన నిమిత్తం ఎవరిని? అప్పుడప్పుడు మనకు కూడా చూడండి, గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, నీకు నమ్మకం కలగటానికి ముందుగానే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇచ్చేస్తుంటాయి, మన ప్రాతినిధ్యం వహిస్తూ. ఎల్ఐసి కానీ కొన్ని ఏజెంట్స్ ఉంటారు. అలా ముందు పరదేశుకు తీసుకెళ్తాను మనల్ని, ఆయన ఆ లోకాన్ని తీసుకురావడానికి వచ్చాడు ఆయన. అది నెరవేరుస్తూ దొంగని తీసుకెళ్ళిపోయాడు. మూడో మాట ఏమన్నాడు? కుటుంబాలను కలిపాడు, సమస్త కుటుంబాలని ఏకం చేశాడు. నాలుగోది ఏం చేశాడు? పాపం చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా తెలియజేసేశాడు. ఐదోది ఏం చేశాడు? మన పాపాల నిమిత్తమై ఆయనకు ఆ కష్టాలు వచ్చినాయని దప్పిక కొన్నాడు. ఆరోది ఏం చేశాడు? ఈ సమస్త విషయాలు మనకు బోధించేశాడు, చెప్పాల్సినవని చెప్పేశాడు. మనకు ఆయన మొదట 5 మాటల్లోనే మొత్తం అర్థమైపోవాలి ఈ పాటికి. 1 క్షమ, 2 పరలోకానికి తీసుకుపోవటానికి రావటం, 3 అందరినీ ఏకం చేయటం, 4 దేవుడు పాపం చేస్తే క్షమించడం చెప్పటం, 5 మీకోసమే ఆ క్షమించడు కాబట్టి ఆయన మీకోసం ఈ సిలువ నేను వేసుకోవాల్సి వచ్చిందని చెప్పి తప్పెక్కున్నానని చెప్పటం. ఇలా ఈ 5 అతి ప్రాముఖ్యమైన తన బోధన 5 మాటల్లో చెప్పేశాడు. కంక్లూజన్ అంటారు దీన్నే. ఏమంటారు? అప్పుడప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు లేదు, 3-4 పేపర్లు మొత్తం థియరీ రాసిన కంక్లూజన్ రాయాలి కింద. అంటే బ్రీఫ్గా అసలు నువ్వేం చెప్తున్నావు. ఇలాగ ఈ 5 మాటల్లో తన 3.5 ఏళ్ల పరిచయని బ్రీఫ్గా చెప్పేశాడు. ఏ మాటలో చెప్పేసి సమాప్తము అనగా వచ్చిన పని ఏమైపోయింది? పూర్తయిపోయింది. అలా పూర్తి అయ్యేంత వరకు సిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు ఆయన. చివరి మాట, తల వంచి ఆత్మను అప్పజెప్పేసేసాడు. నెక్స్ట్ లూకాసు వార్త 23:46 చివరి మాట. అయిందా? పర్లేదులే, టైం కూడా అయిపోతుంది కదా, సాయంత్రం రావాలి. లూకాసు వార్త 23:46. అంటే వాస్తవానికి నాకు గూగుల్ మీట్ ఉంది ప్రసన్న అన్న వాళ్ళతో, ఇక మీకు ఇస్తున్నానని చెప్పి నేను పర్మిషన్ అడిగాను వాళ్ళని. అందుకని కాస్త హడావుడిగా చెప్పాల్సి వస్తుంది చివరి మాటల్ని. కానీ ఇప్పుడే పాటున పాతాళపు చేతికి అప్పచెప్పావు అనుకో, పని అయిపోద్ది. కాబట్టి జీవితంలో జాగ్రత్త పడండి. మన ఆత్మని స్టెఫెన్ కూడా అదే అంటాడు. స్టెఫెన్ కూడా చచ్చిపోయేటప్పుడు ఏమంటాడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం చదవండి అమ్మా. 7:60 చదవమ్మా. అతడు మోకాళ్ళుని, ప్రభువా అందుకనే ఇక్కడ చాలా విచిత్రంగా 55వ వచనం ఒకసారి చదవండి. 55. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచియుండుట. ఏదుండుట? ఆసీనుడై ఉండుట కాదు. మీకు పాత నిబంధనలో బైబిల్ మొత్తం మీరు చదవండి, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుట అనే పదం మీకు కనపడుతుంది ఎక్కువ. హెబ్రీ పత్రికలో కానీ ఏముంటుంది? కూర్చొని ఉండుట. చదివారు ఎప్పుడైనా? చదవండి ఎప్పుడైనా. దేవుని కుడిపార్శ్వమున ఎలా ఉండేవాడు యేసు ప్రభు అని మాట్లాడుతూ హెబ్రీ పత్రిక కట్టుకుంటా ఒకసారి. హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది చూడండి. అంటే కొత్త నిబంధనలో
యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడల్లా 13 చదవండి. అదే ఎన్నది హెబ్రీలకు రాసిన పత్రిక 10:13 కూడా చదవచ్చు. 10:13 హెబ్రీ 10:13 జాగ్రత్తగా చదవాలి సుమా. హెబ్రీ 10:13 చదవండి అమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13. మరియు 10:13 కదండి, అప్పటి నుండి అని ఉంటుంది చూడండి. కలిసి ఉన్నాయా? సరే 12-13 కలిసి ఉన్నాయి కదా, సరే చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు చివరి మాట అన్నా నేను, అందుకని పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడు ఏమై ఉన్నాడట? కూర్చున్నాడట. 1:13 హెబ్రీ 1:4 చదవండి. 13 పెద్దది అయిపోద్ది. 4 చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చోవాలి. 3వ అధ్యాయం 1 కొలస్సి, ఎందుకంటే మీకు ఎక్కువ అర్థం కావాలని చెప్తుంది, ఇలా చాలా ఉన్నాయి. కొలస్సి 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ప్రతి చోట కూర్చొని ఉంటాడు ఆయన. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే స్టెఫెను చచ్చిపోయినప్పుడు లేచాడు ఆయన. ఏమయ్యాడు? ఇప్పుడు మీకు ఎన్ని చూపించా, ఇంకా చాలా ఉన్నాయి. ఎఫ్ఎస్సిలో, ఫిలిప్పీలో, ప్రతి పత్రికలో 2-3 సార్లు ఇదే. ఇక మీకు చెప్పుకుంటా పోతే మీరు చదువుతూ ఉండాలి 6 దాకా, అన్ని వచనాలు ఉన్నాయి. ప్రతి చోట ఆసీనుడై ఉండుట, కూర్చొని ఉండుట. కానీ స్టెఫెన్ దగ్గర ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే స్టెఫెన్ చూసింది 7వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం ఇందాక మీరు చదివిన వచన భాగం చదవండి. 55 చదువుమా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము తేరు చూచి దేవుడి మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండుట కాదు, నిలబడ్డాడట. అదేంటి? ఏ లేఖలో చూసినా కూర్చున్నాడు, ఇప్పుడు ఎందుకు సడన్గా నుంచుంటున్నాడు ఆయన? ఒకటి చెప్తుంది మనకు లేఖనం, తన భక్తులు మరణిస్తుంటే నా అనుకొని ఆయన కోసం బ్రతికిన వారు ఈ లోకంలో రక్త తర్పణలు చేస్తుంటే వీళ్ళ గౌరవార్థం యేసే లేచి నుంచుంటున్నాడట పైన. ఎవరు లేచట? మనకంటే పెద్దోళ్ళు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? అది మనం వాళ్ళకి ఇచ్చేది. తన భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటి? మరి ఆ విలువ కలిగిన మరణం జరుగుతుంటే ఆయన ఎలా కూర్చుంటాడండి పైన? నుంచున్నాడట ఆయన. నేను ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రెండో క్రూసిఫిక్షన్ స్టీఫెన్ చేసుకుంది అక్కడ. సేమ్ అయ్యే మాటలు ఉంటాయి, అదే క్షమాగుణం ఉంటుంది, అలానే కుట్ర చేస్తారు, అలానే చంపేస్తారు, అలాంటి మాటలే. అంటే సిలువపై పలికిన ఆ మాటలు స్టీఫెన్ తన జీవితంలో నెరవేర్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభుకి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. స్టీఫెన్ ఎవరికి అప్పగించుకున్నాడు ఆత్మని? యేసు ప్రభుకి. యేసు ప్రభు ఎవరికి అప్పచెప్పుకున్నాడు ఆత్మని? తండ్రికి. రేపొద్దున మనం మన ఆత్మని దేవుడికి కాదు అప్పచెప్పాల్సింది, యేసుకి అప్పచెప్పాలి మనం. మీకు జాగ్రత్తగా అర్థం కావాలి. బైబిల్ యేసు తండ్రికి అప్పచెప్తాడు, నువ్వు దేవుడికి అప్పచెప్తే తీసి పక్కన పడే ఆత్మని అంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు కాదు బిల్ పే చేసింది, నీ ప్లేస్లో బిల్ పే చేసినాడు ఎవరు? ఆయన చెప్పాలి, ఆయనకు అప్పచెప్పాలి. నువ్వు ఆయన స్వీకరించాలంటే నువ్వేం చేయాలి? మరి నీ ఆత్మని యేసు నువ్వు అప్పచెప్తావు, ఆయన తీసుకోవాలి కదా. నువ్వు అప్పచెప్తే నువ్వు అప్పచెప్తావండి, మరి ఆయన తీసుకోవాలా లేదా? ఆయన తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన నిన్ను క్షమించి ఉన్న ప్రకారము, ఇందాక అదే కదా మీకు చూపించింది, అప్పులోని క్షమించాడు. ఆ క్షమ వాడి నుంచి మళ్ళీ తొలగించేశాడు. ఎందుకు? క్షమ లేదు కనుక వీడికి. యేసు మరణం మనకు ఒకటేనండి నేర్పిస్తుంది, నీ పొరుగువాని పట్ల నువ్వు ఎలా ఉండాలి? ప్రేమ, క్షమ. యేసు మనల్ని ఎలా క్షమించాడో మనం మన పొరుగువాని క్షమించటమే సిలువలో దాగి ఉన్న పరమార్థం. అలా జీవిస్తూ మన బ్రతుకుని యేసును వెంబడిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి మన లైఫ్లో గుడ్ ఫ్రైడే ద్వారా మనకి ప్రభువిస్తున్న సందేశం ఒకటే, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీరు ఎలా కట్టుకున్నారు మీ బ్రతుకుల్ని? నా మాటలతో కట్టుకున్నారా, గాలి మాటలతో కట్టుకున్నారా మీ జీవితాలని?
లేఖనం పైన కట్టుకున్నారా, లోకం పైన కట్టుకున్నారా మీ జీవితాల్ని? మీ 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 ఇల్లు ఏ గోడలతో నింపింపబడ్డాయి? ఆలోచించండి ఒకసారి. ఆలోచించి గుడ్ ఫ్రైడే రోజు ఆడవటము, 3 గంటల దాకా ఏదో ఉపవాసాలు చేసేసి భక్తిపరులుగా మనల్ని మనం భావించుకోవటమో కాదు, కానీ ఆయన జీవితాన్ని మనం ఫాలో అవ్వగలుగుతున్నామా లేదా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. లైఫ్లో ఏదైనా సంస్కరించుకోవాల్సిన విషయాలు ఉంటే ఇది మంచి సమయం. లైఫ్లో మారాలనుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి సమయం ఉండదు. మార్చుకోవాలి, మా క్యారెక్టర్ ఎక్కడో దెబ్బ కొడుతుంది, ఈ విషయంలో నేను సరిగ్గా లేనని నాకు అనిపిస్తుంది అని నీ హృదయం నేను గద్దిస్తుంటే, హృదయం మాట విని గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, సిలువలో పలికిన 7 మాటల్ని మీ పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి నాయన చెప్పాల్సిన సంగతులు. ఏలియా ఎలీషా పట్ల ఎలా ప్రవర్తించాడు, కానీ యేసు దొంగ పట్ల ఎలా ప్రవర్తించాడు, ఆ పోలిక కూడా అత్యద్భుతంగా ఉంటుంది. నిజంగా తండ్రి, యేసు దావీదు కుమారుడు అన్నది అర్ధ సత్యం, దావీదుకే ప్రభువు అనేది నిత్య సత్యం. మేము నిత్య సత్యంలోకి వెళ్ళాలి. ఆనాడు యూదులు వెళ్ళలేకపోయారు. నిజమే తండ్రి. దావీదు మరణిస్తూ మరణిస్తూ క్షమ ఇవ్వకుండా శిక్షనిచ్చి వెళ్ళిపోయాడు. మీ కుమారుడు మరణిస్తూ మరణిస్తూ శిక్షనివ్వకుండా క్షమనిచ్చి వెళ్ళిపోయాడు. చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఏలియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎలీషా అడిగాడు, అయ్యా నీ దుప్పటి నాకి అని. దానికే 100 కండిషన్లు పెట్టాడు. కానీ దొంగ అడిగాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరలోకం నాకి అని ఒక్క కండిషన్ కూడా పెట్టలేదు. నిజమే తండ్రి. ఆయన మోషే కంటే గొప్పవాడు, ఆయన ఏలియా కంటే గొప్పవాడు, ఆయన అందరికంటే కరుణామయుడు. మీ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాకు చూపినవాడు. ఏక కుటుంబంగా మార్చడానికి వచ్చాడు. తండ్రి పాపాన్ని సహించడని చెప్పటానికి వచ్చాడు. మీ పాపాల కోసమే నాకు ఈ దప్పికాన్ని ప్రకటించడానికి వచ్చాడు. సమస్తాన్ని సమాప్తం చేయటానికి వచ్చాడు. ఇలా ఈ భూప్రపంచానికి రక్షణను నొసిగాడు. మీ బిడ్డ అడుగుజాడల్లో మేము నడిచే గొప్ప ధన్యతను అనుగ్రహించమని రాత్రి సభలో మరిన్ని విషయాలు మాట్లాడనై ఉండగా తగిన బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ఆశిస్తూ యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంతోషం పిల్లలు. చెవులారా వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు